hi, welcome back to my channel Dhanlakshmi Properties. వ్యూవర్స్ ఈ రోజు వచ్చేసి మన వీడియో అపార్ట్మెంట్ అన్నమాట. సో ఈ వీడియో అనేది పూర్తిగా ప్రమోషనల్ వీడియో, బిల్డర్ చేయించుకుంటున్నారు కాబట్టి స్క్రీన్ పైన బిల్డర్ నంబరే ఉంటుంది. సో మీరు ఈ సైట్ విజిట్ చేయాలనుకున్న, ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్న ఆ నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ రోజు ఎల్బీ నగర్ లొకేషన్ లో మనం 450 స్క్వేర్ యార్డ్స్ లో స్టాండ్లైన్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి టోటల్ 5 ఫ్లోర్స్ అండ్ ఈచ్ ఫ్లోర్ కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. రెడీ టు మూవ్ అండి. సో ఇప్పటి వరకు దీంట్లో అయితే 4 అనేది సోల్డ్ అవుట్ అయినాయి. ఇంకా 6 ఫ్లాట్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. అది కూడా ఫుల్లీ ఫర్నిచర్ అన్నమాట. ఫుల్ ఫర్నిచర్ తోటి వీళ్ళు మనకు సేల్ చేస్తున్నారు. సో లొకేషన్ వైజ్ గా చూసుకుంటే మనకు మెయిన్ గా మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్, అక్కడ నుంచి చూసుకుంటే ఈ ప్రాపర్టీ వరకు 500 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అలాగే చూసుకుంటే మనకు సాగర్ రింగ్ రోడ్ నుంచి కూడా జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కి ముందు రోడ్ ఏదైతే ఉందో అది 40 ఫీట్ రోడ్ అన్నమాట. సో మంచి లొకేషన్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కాలనీ పేరు వచ్చేసి SBH కాలనీ అండి. SBH కాలనీ ఫేజ్ 3 అన్నమాట. సో మంచి లొకేషన్ లో నియర్ బై కూడా అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. క్లాస్ లొకేషన్ లో మీరు ఎల్బీ నగర్ వైపు చూస్తే కనుక రెడీ టు మూవ్ అనేది రెడీగా ఉన్నాయన్నమాట. గృహ ప్రవేశమే చేసుకోవచ్చు డైరెక్ట్ గా మీకు నచ్చినట్టయితే. ప్రైస్ కూడా మనకు రీజనబుల్ ప్రైస్ లోనే లభిస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో మనం వచ్చేసి అపార్ట్మెంట్ లోపలికి వచ్చేసాం. కింద అనేది మొత్తం ఇది కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. సో మనకి ప్రతి ఫ్లాట్ కూడా కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి బోర్ ఉందన్నమాట అండ్ మున్సిపల్ వాటర్ కూడా ఉంది. ఇది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి GHMC పర్మిషన్ తో కట్టిన అపార్ట్మెంట్. సో మనకు ఇటువైపు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 అనేది పవర్ బ్యాకప్ కూడా ఇస్తున్నారు. అలాగే కింద ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు వాచ్మెన్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో వాచ్మెన్ అనేది 24/7 ఇక్కడ ఉంటారు. సో లిఫ్ట్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి, కార్ పార్కింగ్స్ ఉన్నాయి, సంపు వాటర్ మంచి సంపు పెద్దది కూడా ప్రొవైడ్ చేశారు. సో అందరికి సరిపడా నీళ్ళు అనేది ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది అస్సలు లేదు. సో మనం ఒక ఫ్లాట్ అనేది చూద్దాం. వచ్చేసాయి మనము ఫ్లోర్ కి వచ్చేసాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో కారిడార్ కూడా ఇచ్చేసి మనకు మంచి స్పేసియస్ గా 7 ఫీట్ ఇచ్చారు. దీని ముందు కూడా చూసుకుంటే మనకి ఫాల్ సీలింగ్ కూడా మంచిగా లైటింగ్ తోటి అండ్ డెకరేషన్ తోటి ఇచ్చారు. సో మనం ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది చూద్దాం. వచ్చేసింది. సో డోర్ అనేది కూడా మనకి ఏంటంటే టేక్ వుడ్ తోటి ఇచ్చారు. సో చక్కని టేక్ వుడ్ డోరు. ఫ్లాట్లోకి ఎంటర్ కాగానే స్పేసియస్గా హాల్ ఇచ్చారండి. స్పేసియస్ హాల్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే చక్కని ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని కబోర్డ్స్ ఇచ్చారు. ఇటువైపు వచ్చేసి మనకు టీవీ యూనిట్ కూడా ఇచ్చారనమాట. సో ఇది అనేది డైనింగ్ స్పేస్. సో దీని పక్కనే వచ్చేసి మనకి పూజా రూమ్. సో ఇక్కడ పూజా రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్లో కూడా ఏంటంటే మంచిగా కబోర్డ్స్ తోటి అండ్ టేక్ వుడ్ తోటి మనకు అనేది పూజా డోర్ కూడా ఇచ్చారు. సో దీని పక్కనే మనకు వచ్చేసి బ్యూటిఫుల్ కిచెన్. సో కిచెన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే దీంట్లో కబోర్డ్స్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే మంచి స్పేసియస్ కిచెన్, ఫుల్ గా కబోర్డ్స్ తోటి మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి స్పేసియస్ అండ్ వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంది. సో కిచెన్ పక్కనే వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా అండ్ ఫుల్ వెంటిలేషన్, అటాచ్డ్ వాష్రూమ్ తోటి అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ అన్ని కూడా కబోర్డ్స్. ఏం లేదండి, మనం రెడీగా వచ్చేసి ఉండిపోవడానికి ఎలాంటి ఫర్నిచర్ వర్క్ కూడా లేకుండా ఇలాన్ని చక్కగా చేసిస్తున్నారు అనమాట. సో అటాచ్డ్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూసి వస్తే కనుక ఇక్కడ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు. గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే చాలా స్పేసియస్గా ఇచ్చారు. సో వెంటిలేషన్ ఏ రూమ్ కూడా చూసుకోండి, ఫుల్ వెంటిలేషన్ అండ్ ఫాల్ సీలింగ్. ఇటువైపు అన్ని కూడా మనకి కబోర్డ్స్ కూడా చాలా స్టాండర్డ్గా చేశారు, మంచి యాష్ కలర్లో. సో దీని పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది, చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేసియస్ ఇచ్చారు. ఇందులో కూడా అన్ని కబోర్డ్స్, ఫాల్ సీలింగ్ ఇచ్చారు. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హాల్లోకి వచ్చాము. సో హాల్లో వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా పక్కనే మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. దాని పక్కన కామన్ వాష్రూమ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లాట్ వచ్చేసి మొత్తం మనకు వచ్చేసి 1350 SFTలో 3 BHK అనమాట. సో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి.
6 ఫ్లాట్స్ మాత్రమే దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. మిగతా 4 సోల్డ్ అవుట్ అయినాయి. వచ్చేసి పైన టెరెస్ పైకి వచ్చేసాం అనమాట, అపార్ట్మెంట్ పైన టెరెస్ కి. సో చుట్టూ లొకేషన్ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి వాసవి కన్స్ట్రక్షన్ అనమాట. సో వాసవి కన్స్ట్రక్షన్ ముందే మనకు మెట్రో స్టేషన్ ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్ నుంచి, సో అక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచి లొకేషన్ లో, క్లాస్ లొకేషన్ లో మనకి ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ కున్నాయి. 2 days పరంగా చూసుకుంటే 48 స్క్వేర్ యార్డ్స్ అనేది వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అన్ని కలుపుకొని వీళ్ళు పర్ ఎసెప్టీ వచ్చేసి ప్రైస్ మనకి 7,000 కోట్ చేస్తున్నారు. స్మాల్ గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. సో పెద్దగా నెగోషియబుల్ అయితే లేదు, స్మాల్ గా ఉంటుంది. అలాగే చూసుకుంటే బ్యాంక్ లోన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ లో ఉంది కాబట్టి. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఎల్బీ నగర్ లో మీరు ఫ్లాట్ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది తప్పకుండా విజిట్ చేయండి. నేను బిల్డర్ నెంబర్ అనేది కింద ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా దానికి కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు ఒకవేళ మీరు సైట్ చూడాలనుకుంటే వాళ్ళు వచ్చి మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇదండి ఈరోజు మన వీడియో, ఎల్బీ నగర్లో అపార్ట్మెంట్. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.